నేను అనేక సార్లు ప్రస్తావించాను, గుర్తుంది కదా. మన దగ్గర పెద్ద సమస్య ఏంటంటే మానవ వనరుల కొరత. మన వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. అట్లాగే గత కొన్నేళ్లుగా మనం గత 2 దశాబ్దాలుగా క్రమంగా పని చేసే శారీరక శ్రమ చేసే పనిని తగ్గించుకున్నాం. ఒక బార్బర్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు బార్బర్ కాదు, అతను ఏదో సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకొకటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక కుమ్మరి వాళ్ళ అబ్బాయి అట్లా చేసుకున్నాడు. అంటే అలాగే ఎదగాలని కోరుకున్నాడు. ఈ ఎదగాలని కోరుకునేటటువంటి క్రమంలో ఇక్కడ పనులకి మనుషులు కొరత అయ్యారు. మన దగ్గర వ్యవసాయానికి వ్యవసాయ కూలీలు ఇక్కడ దొరకట్లేదు. ఛత్తీస్గఢ్ వాడు, బీహార్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు బీహార్ బాగుపడి, ఉత్తరప్రదేశ్ బాగుపడి, బెంగాల్ బాగుపడితే భవిష్యత్తులో మన దగ్గర మనుషులు దొరక్క మనం వెళ్ళి ఆ రాష్ట్రాల్లో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తాజాగా కార్మికులు కావాలను అన్నటువంటి ఒక వార్తని ఈనాడు హైలైట్ చేసింది. అన్ని పరిశ్రమల్లోనూ 4 నెలలుగా కొరత. సొంతోళ్ళకు వెళ్ళిన బెంగాల్, అస్సాం, బీహార్ కూలీలు కొన్నాళ్ళుగా అక్కడే రోడ్లు, రైలు, ఇతర ప్రాజెక్టులు దండిగా పనులు. ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళ దాదాపు 30% మంది తిరిగి రాని వైనం. ఇటీవల వరకు రాష్ట్రంలో నిర్మాణ రంగం సహా వివిధ ప్రాజెక్టులో బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, అస్సాం తదితర రాష్ట్రాల కార్మికులు పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళలో చాలామంది సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. బెంగాల్, అస్సాం ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్ళిన కార్మికుల్లో సుమారు 30% మంది తిరిగి రాలేదు. ఆయా రాష్ట్రాల్లో కొత్తగా రోడ్లు, రైలు, ఇతర నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడంతో అక్కడే ఉపాధి లభిస్తుంది. ఆ ప్రభావం మన రాష్ట్రంలో రోడ్డు, భవన నిర్మాణాలు సహా పరిశ్రమల్లో పనుల మీద కనిపిస్తోంది. ఇది విషయం. దీనికి వెంటనే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్లనే ఈ దరిద్రం అంతా వచ్చేసింది. జగన్ గారిని నాశనం చేశాడు, లేకపోతే ఇంకోటి నాశనం చేసేసాడు అంటారు. ఇక్కడ మనమేమో మన బిడ్డకి రేపు పొద్దున మనం గుమస్తా ఉద్యోగం చేస్తుంటే మన బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయ్ చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. అదే ఇంకోటి మంది బిడ్డ మాత్రం కూలీగానే ఉండాలి అని కోరుకునే మనస్తత్వం. ఎదుగుదల సందర్భంలో వచ్చే సంఘర్షణ ఇదే, మానవ సంఘర్షణ.